అనుదినము ధ్యానిస్తున్న క్రిస్మస్ కొరకే ధ్యానిస్తున్న బాగా చదువుకుందామా రండి. నేను చెప్పిన రాత్రి ఏమని చెప్పిన, రేపు అడుగుతా జాగ్రత్త అని చెప్పిన. ఎంతమంది చూసుకొని వచ్చారు? అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి. నేను చూసుకొని వచ్చాను వాక్యాన్ని. ఒక్కరికి గుర్తుండదు నాకు తెలిసి ఆ విషయం. మంచి మేధావులే మీరందరూ. అందుకే వాక్యాన్ని కనీసం రాసుకుంటే ఇప్పుడు ఆయన పోయి చదువుకోవచ్చు. అర్థమైందా? కొత్త సంవత్సరం మంచి అలవాటు చేసుకోండి. 200 డైరీ మీకు డిస్కౌంట్ ఇస్తారు. అంతకైతే ₹5 తగ్గిపిస్తాను. చూడు, 10 కొంటే 190 అంట. నెలకోటి వాడుకోవాలి మీరు. నేనేం మోరియా జనకులు కాదు నెలకోటి వాడేసేకి. 2 మెసేజ్లుగా ఒక డైరీ అయిపోతుంది. రైట్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజా చాప్టర్ 9. ఇంట్లో ఉండి కూడా లేట్ వస్తాం ఆదివారం కూడా. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాము చూసుకోండి. అన్నలేళ్ళే ఎవరెవరు చెప్తారనుకుని వింటారు. నాకు తెలుసు కొంతమంది. పొద్దున్నే లేను కదా, మనుషుల కోసం మనం ఎప్పుడు రాకూడదు. రైట్. ఉదయం ఎంతమంది వచ్చారో కూడా సీసీ కెమెరాలో కనిపిస్తుంది. టయానికి ఎంతమంది వచ్చారు. మనం చేసే తప్పులు సీసీ కెమెరాలు పట్టికూడదు, దేవుడే పట్టుకుంటాడు కదా. రండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9:6. రీడింగ్ ఆల్ టుగెదర్. అనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడని గ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండు. ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడు. దేవుడు ఈ లేఖన భాగం మనందరికీ దీవించి ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, గర్భతలు క్షమించి బలపరిచి అభిషేకించి వాడు సిలువ చాటం మరుగుపరచు. నోటికి బోరగా వాడుకొని పండిని సాగించి నీ బిడ్డలకు నాకు మాకందరికి కావాల్సిన వాడు మేలు క్షేమం కలిగించి ప్రతి మాట మీద దేవా, నీ వాక్యం చేత మీ తృప్తి పొందినట్టు సిద్ధపరచుకున్నాను. మీ సహాయాన్ని కోరుకుంటాను. నీ బిడ్డలు ఉదయం నుంచి మందులు ఎంతో అలసిపోయారు. అయినప్పటికీ నీ బిడ్డలు ఆశక్తి వచ్చారు. ఆశగా తృప్తిపరచదు. నీ వాక్యం చేత వారిని తృప్తిపరచు. యేసు ప్రభు నామమున ప్రార్థించండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రతి పదానికి కొంచెం పదానికి గ్యాప్ ఉంటుంది. టైప్ చేసాడు స్పేస్ అని కొడతారుగా, మరి అంతే కలిపి కొడితే ఎట్లా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టాడు. ఆయన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టాల్సి వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు చేసేవి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. ఏంటి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అంటే, భూమి మీద యేసు ప్రభువారు చాలా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు. మగవారికి మాట్లాడింపజేశాడు, చెవిటి వారికి వినికిడి దయచేశాడు, గురుడి వారికి చూపునిచ్చాడు, కుంటి వారిని నడవ చేశాడు, ఓచేయగలవారిని స్వస్థపరిచాడు, పక్షవారిని స్వస్థపరిచి బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, చనిపోయి సమాధిలో కూలిపోయిన శవాన్ని కూడా బ్రతికించాడు. ఇన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడమే కాకుండా మానవులమైన మనలను ప్రేమించి మనందరి పాపముల కొరకై శిలువలో రక్తం కార్చాడు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారా మానవుని యొక్క పాపాలు తీసివేయబడతాయి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు, నా జీవితాన్ని మార్చని హృదయపూర్వకంగా నీ పాపం యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం ఇస్తాడు, చనిపోతే పరలోకం ఇస్తాడు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీటి వారు రక్షణ పాప క్షమాపణ పొందెదరు. ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు ప్రభు వారు. మనం చూడకుండా ట్రై చేద్దాం. ఒకవేళ గుర్తు రాకపోతే చూడండి, ఓకేనా? మొదటి నుంచి ఈ రోజు దాకా. రైట్, రెడీగా పెట్టుకోండి. తక్కువ నట్టు చూడండి. కాపీరేట్లు కొట్టింది మీకు బాగా అలవాటుగా, మంచిగా చాలా బాగా కొడతారు మీరు. అసలు నేను కనుక్కోకుండా కాపీరేట్ కొడతారు. నేనే దొంగనంటే నన్ను మించిన దొంగలు మీరు. అర్థమైందా? రైట్. యేసు ప్రభు వారు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టినప్పుడు యెషయా భక్తుడు ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు అద్భుతాలు ఖచ్చితంగా చేస్తాడని. యేసుక్రీస్తు ప్రభు వారు తన 30వ ఏట పరిచర్యను ఆరంభించినప్పుడు ఆశ్చర్యకార్యాల అద్భుతాలతో తన పరిచర్యను ఆరంభిస్తూ వచ్చాడు. మొట్టమొదటి ఆశ్చర్యకారం, అద్భుతకారం యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. ఏంటి ఆ సూచక్రియ అంటే,
నీటిని ద్రాక్షారసం, ఎక్కడ కాదనింది నేను, క్వశ్చన్ బాగా. ఏంటి ఆ సూచక్రియ అంటే నీటిని ద్రాక్షారసంగా మార్చుట. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఆ సూచక్రియ అంట? కానా వివాహం. నీటిని ద్రాక్షారసముగా మార్చడానికి కారణం ఏంటంటే యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడుతూ వచ్చారు. ఎవరి ఇంట్లోకి, ఎవరి కుటుంబంలోకి, ఎవరి హృదయంలోకి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మొట్టమొదటిగా జక్కయ్య సంతోషంతో యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటిలోకి చేర్చుకున్నాడు, మూడంతల ఆశీర్వాదాలు పొందుతూ వచ్చినాడు. రెండవదిగా అధికారి తన ఇంటిలోకి చేర్చుకున్నాడు, చచ్చిపోయిన కుమార్తె కూడా బ్రతికించబడు, మూడంతల ఆశీర్వాదం పొందుతాడు. మూడవదిగా పేతురు అత్త వారి ఇంట్లోకి యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తారు, వారి ఇంట్లో పేతురు అత్త జీవితంలో మూడంతల ఆశీర్వాదాలు పొందుతారు. మూడంతల ఆశీర్వాదాలు ఏ ఆశీర్వాదాలు అంటే వాళ్ళు చెప్పలేదు, ఎందుకు? రైట్, నాకే సిగ్గుబాద్ది మళ్ళా. యేసు ప్రభు వారిని ఎవరింట్లోకి ఆహ్వానించినా వారింట్లో అద్భుతాలే. యేసు ప్రభు వారు ఎక్కడ అడుగు పెట్టినా అది ఆశీర్వాదం. యేసు ప్రభు వారు వేటి ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడు అంటే తృణీకరించబడినవి. ఉదయం చెప్పాలంటే ఘనహీనమైనవి ఏంటివి అంటే 6 రాతి బాణాల ద్వారా చేస్తావచ్చు. ఇప్పుడు 6 రాతి బాణాల పేరు చెప్పండి. నెంబర్ 1 పనికి మాలిన రాతి బాణం, రెండోది ఇష్టం లేని రాతి బాణం, మూడోది బలహీనమైన రాతి బాణం, నాలుగోది ఉగ్రత రాతిబాన, ఐదవది ఘనహీనమైన రాతిబాన, ఆరవది చివరిది మట్టి రాతి బాణ దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుని యొక్క శరీరానికి సాదృశ్యం. మానవుని యొక్క శరీరం దేనికి పనికి రాకపోయినా ఘనహీనమైనా సరే దేవుడు దాన్ని ఘనమైనదిగా చేయాలని ఆశిస్తూ వచ్చాడు. ఘనమైనదిగా చేయడానికి ఒక కారణం ఉంది. ఆ యొక్క పనికిరాని పాత్రలు చెప్పాలంటే, అవి విధంగా చెప్పాలంటే ఘనహీనమైన పాత్రలు, తృణీకరించబడిన పాత్రలు, ఆ పాత్రలను దేవుడు ఘనపరచాలని ఆశిస్తూ వచ్చాడు. ఘనపరచడానికి కొరకే దేవుడు ఏం చేశాడంటే ఆ రాతి బాణలను డాష్తో నింపాడు. దేంతో నింపాడు? నీటితో నింపాడు. నీళ్లు దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. మొదటి రోజు నీళ్లు, కొండపైన నీళ్లు, దేవుడు మన పోషకుడు. రెండవది ఉబికిన నీరు, దేవుడు మనకు తోడు. మూడో నీళ్లు ముంచి అదో 100 సార్లు చెప్తున్నా, ముంచేసే కాదు, ముంచి వేసిన నీళ్లు, దేవుడు మనకు విజయం ఇచ్చేవాడు. రెండవ రోజు నీళ్లు కదిలించబడిన కోనేటి నీళ్లు, స్వస్థత. రెండవది పల్లెంలో నీరు, తగ్గింపు స్వభావం. మూడవది ప్రవహించే నీరు, ప్రాయశ్చిత్తానికి గుర్తు. మూడవ రోజు నీరు విశాలమైన సలీము దగ్గర విశాలమైన నీరు, దేనికి గుర్తు అంటే బాప్తిసానికి. మొదటిది ఏంటి? ఐక్యత. రెండోది బాప్తిసం 3 చెప్పా, ఒకటి ఐక్యత, రెండోది ఐశ్వర్యమా. మొదటిది ఐక్యత, రెండు విశ్వాసం, బా. మూడోది సమాధానం. రాసుకున్నారా? అసలు రాసుకున్నారా? లేదా చెప్పండి. మొదటిది ఏంటి? ఐక్యత. రెండోది ఏంటి? మొదటిది విశ్వాసం, రెండోది ఐక్యత, మూడోది పాతి పెట్టబడుట. నాలుగో రోజు నీళ్ళు బలిపీఠము యొక్క గడప క్రింద నుంచి పారే నీళ్ళు. 1000 మూరలు కొలిచాడు. ఎక్కడికి వచ్చినాయి? మొలల్లో, చీలమండల్లో. చీలమండలం 3 గుర్తు. మొదటిది స్థిరత్వం, రెండోది సువార్త, మూడోది చివరిది పరిశుద్ధతకు గుర్తు. రైట్. ఈ నీళ్లు మళ్ళా ఒక 3 మూరలు ఏమైంది? కోల్చావా? క్షమించండి, 1000 మూరలు కోల్చారు. 1000 మూరలు కొలిస్తే ఏమైంది? మోకాల్లో వచ్చినాయి. మోకాళ్ళు దేనికి గుర్తు? మొదటిది తగ్గింపు, గుడ్. రెండోది గౌరవించుట. అమ్మో, నేను గమ్మునుండండి, ఏది పడితే చెప్తాను. మూడోది ప్రార్థనకు గుర్తు. అదే ఇదే నీళ్లను మళ్ళా 1000 మూరలు కొలిచారు. ఎక్కడికి వచ్చింది? మొలలోతుకు వచ్చింది. మొల నడుముకు గుర్తు. నడుము దేనికి గుర్తు? మనసుకు గుర్తు. మనసును ఏం చేయాలి? కట్టేసేయాలి. ఎట్లా? 3. మొదటిది దీన మనస్సు, రెండోది మెత్తని మనస్సు, మూడోది సంతోషకరమైన మనస్సు.
కనుక అలాంటి మనస్సు కలిగి జీవించాలి. ఆ తర్వాత నీరు మునిగిపోయేంత నీరు, నేను చెప్పలా, అక్కడికే స్టాప్ చేసిన. సరే, ఆ తర్వాత వారం మనం చేస్తా వచ్చిన ఏంటంటే నీళ్ళని ఏం చేయాలా? నింపాలా. నింపబడుట. మొదటి రోజు నింపబడుట. ఎస్తరక్క ఉందా? ఉందా ఎస్తరక్క? లేదా? వాళ్ళ ఇంట్లో చెప్పిన. నింపబడుట అంటే మొదటి ఆశీర్వాదం ఏంటి? విధేయత. మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆశీర్వాదానికి గుర్తు మొదటిది ఆశీర్వాదానికి గుర్తు నింపబడుట. 3 రకాలైనటువంటి ఆశీర్వాదం. మొదటిది ఎవరిది? అబ్రహాం. రెండవది ఇస్సాకుది. మూడవది యాకోబు. రైట్. రెండో రోజు ఏం ధ్యానిస్తా వచ్చాం? చిన్నరాజుల ఇంట్లో నింపబడుట. దేవుని చిత్తాన్ని కనుగొంట. మొదటిది పరిశుద్ధత, రెండోది పరిశుద్ధతను కలిగి ఉండుట, రెండోది పరిశుద్ధతను కాపాడుకుంట, మూడోది కృతజ్ఞత కలిగి జీవించుట. తర్వాత మూడోది చెప్తా వచ్చాను, నింపబడుట. దేనికి గుర్తు? ఆమె నీళ్లను తిత్తితో నింపి. చెప్పండి, గుర్తొచ్చిందా? కరువు గుర్తా? దేనికి గుర్తు? జయబాల్ అన్న మీటింగ్ లో చెప్పా. చూసన్నా చెప్పండి కనీసం. అసలు రాసుకోలేదు ఎవరు? కళ్ళు తెరవబడుట. మొదటిది తెరవబడుట. ఏది? కళ్ళు. రెండోది ఏంటి? చెవులు. మూడోది ఏంటి? నోరు తెరవబడుట. రైట్. 4వ రోజు నింపబడుట. దేని గుర్తు? నేను పోతా చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళ ఇంట్లో ఓ 10 నిమిషాలు. ఊట దగ్గర ఏం చేయాలా? నిలిచి ఉండాలా. రెండోది ఏం చేయాలా? ఊటలో ఫలించాల. మూడోది అన్నా జీవము కలిగి జీవించు. రైట్. తర్వాత రోజు క్రిస్మస్ రోజు నేను లేను. రైట్. ఆ తర్వాత 26 వచ్చేసా. నింపబడుట. డేట్ కూడా చెప్పానంటే అప్పుడు కనీసం మనం చూసుకోవాలి కదా. సహనము. గుడ్. రెండోది గుడ్, జ్ఞానము చేత. మూడోది రోజుకు 3 అంశాలు చెప్తాను నేను. ఆ 3 చెప్పబోతే ఎట్లా? జ్ఞానాభ్యాసము. అది అక్కడ చెప్పిండేది. చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి. అది కూడా చెప్పండి. జ్ఞానమును నిన్నటి చెప్పేస్తాడు అన్న ఒకసారి. నిన్నంతా డేట్ 27 26 చెప్పండి. 27 చెప్తాడు. రైట్. చెప్పండి, 26 చెప్పండి. నేను లేనా? రాలేదా? వచ్చినా? ఎవరింట్లో 26 జరిగింది? అరుణ శ్రీనివాసాలు. మరి ఏం చెప్పాను? రాసుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. చదువుక్క శ్రీదేవి అక్క అనవసరంగా చేతిని అనుకుంటుంది. చదవండి. నేను చదవమని చదువుతా. నా దగ్గర ఉంది. నా దగ్గర లేక అడగట్లా. చూపిమంటారా? చెప్పండి, మీరు చూపిమంటే చూపిస్తా. గుడ్. ఏంటి? వాక్యంను పంచిపెట్ట. రెండోది సహాయం చేయట. మూడోది బహుధర్మం చేయట. నిన్న నింపబడుట. జ్ఞానము చేత నింపబడ. మొదటిది ఏం చేయాలి? జ్ఞానము వినాలి. జ్ఞానముతో వినాలి. రెండోది జ్ఞానముతో మాట్లాడాలి. మూడోది జ్ఞానముతో అభ్యాసం చేయాలి. ఇది నింపబడ. ఇప్పుడు చదువుదామా? మన భాగానికి వస్తాయి. మీరు ఏమి సావన్నా సీరియల్ అన్నా తీస్తారేమో అట్లా అంటారు. ఒకసారి నేను శ్రీకాకుళంలో వాక్యం చెప్తా ఉన్నా. ఇశ్రాయేల్ రాజుల గురించి, దావీదు రాజు గురించి 1 సంవత్సరం అంతా చెప్పిన. సౌలు రాజు గురించి 1 సంవత్సరం చెప్పిన. ఒకసారి ఒక బ్రదర్ వచ్చారు. బ్రదర్, మీరు చెప్పిన మెసేజ్ ఒక ఆయన భలే అద్భుతంగా రాశాడు బ్రదర్, ఒక పుస్తకము అన్న. అయ్యొచ్చు కదా అన్న. నీకు దండం అన్నాడు. ఏమన్నా? నీకు పుస్తకం లేకనే 2 ఏళ్ళు సాగొట్టావు, నువ్వు పుస్తకం ఇస్తే 5 ఏళ్ళు సీరియల్ లాగా చెప్తావేమో అన్నాడు. అది నాకు తెలుసు, ప్రభు ఇచ్చేది. ఓకేనా? మనము దేవుని వాక్యాన్ని సంపదల గనిది. మనం ఎంత లోడుకుంటా ఉంటే అంత వస్తానే ఉంటది. అర్థమవుతుందా? అయితే మనం చాలా జాగ్రత్తగా చదవాలి. పొల్లు కూడా, ఇందాక భాస్కర్ అన్న చెప్పాడు, పొల్లు కూడా అక్షరం. అయితే క్వశ్చన్ తప్పేసాడు కాబట్టి దొరికిపోయినాడు. క్వశ్చన్ రైట్ వేసింటే మేము 10,000 ఇవ్వాల్సి వచ్చేది, ముగ్గురు 30,000 కొత్త సంవత్సరం లోపల. రైట్. ఒకవేళ ఓడిపోయినా గెలిచేది ఎట్లా గెలిచాలో తెలుసు కానీ కదా.
దేవుని వాక్యంలో కామ కూడా ప్రాముఖ్యమే. దేవుని మీ ఇద్దరికి తోలు తీసి చెప్తానా, ఏం తమాషలాడతాను రా? 3 సార్లు చెప్పినారు వాళ్ళు మీకు. ఏమి రాళ్ళ కిందికి అమ్మా ఎముకలు లేరేస్తే చెప్తానా మీకు కూడా. యేసు ప్రభు వారు ఇప్పుడు నింపుడి అని ఏం చేశాడు? రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్ గాస్పుల్ చాప్టర్ 2 చదవండి 7వ వచనం. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఏం చేశారు వాళ్ళు? నింపుడి అని చెప్పాడు. ఏం చేశాడు? నింపుడి అన్న తర్వాత చెప్పాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చెప్పాను. అర్థమవుతుందా? దేవుడు బైబిల్లో మనకి ఏమని చెప్పాడు కౌంట్ చేయగలమా? బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు ఎన్ని చెప్పాడు తెలుసా? ఇప్పుడు అవన్నీ మనం పాటించాలా వద్దంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. సరే, బైబిల్లో దేవుడు అబ్రాహాముతో ఏం చెప్పాడు చూద్దామా? రండి, ఆదికాండము 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళుము. అది ఆన్సర్. దేవుడు ఏం చెప్పాడు? వెళ్ళుము. వెళ్ళుము అంటే ఏం చేయాలా? వెళ్ళిపోవాలి. దీన్ని ఏమంటారు? దేన్ని ఏమంటారు? విధేయత అంటారు. ఇంకేమంటారు తెలుసా? ఇంకేమంటారు తెలుసా? గుడ్, లోబడుట, ఇంకా మాట వింట, వెరీ గుడ్, ఇంకా సంపూర్ణమైన విధేయత. దెర్ ఈజ్ నో డౌట్, దెర్ ఈజ్ నో క్వశ్చన్. దెర్ ఈజ్ నో డౌట్, దెర్ ఈజ్ నో క్వశ్చన్. దట్ ఈస్ కాల్డ్ సంపూర్ణమైన విధేయత. వెళ్ళు అంటే వెళ్ళిపోవాలంతే. మనం ఎట్లాంటి వాళ్ళం తెలుసా? ఇస్తరాకులు ఎత్తారంటే తిన్నోళ్ళు ఎంతమంది అని అడిగే టైప్ మనం. మళ్ళీ చెప్పనా? విస్తరాకులు ఎత్తారంటే తినిండే వాళ్ళు ఎంతమంది అని అడిగారంట. మీకు దీని అర్థం తెలుసా? తెలీదా? సరే, శాంతి అక్కలాగి మంచి డిన్నర్ ఇచ్చిందంట. ఎవరు ఇస్తే తిన్న తర్వాత ఇస్తరాకులు ఎత్తడానికి నా బోటోని పెట్టుకుంది అనుకుందాం. అలా పెట్టుకోదులే, మంచిది, ఇంకా మంచిది, పెట్టుకోదంటే నా బోటోనే పెట్టుకుంది అనుకుందాం. నా బోటు ఎట్టోడు అంటే అతికి ప్రసంగి. అర్థమవుతా ఉందా? భోజనం అందరు తినేశారు. ఒక్కొక్క బంతి 2-3 బంతులు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత శాంతకి ఏమక్క పోయేస్తే ఇస్తరాకులన్నీ ఎత్తాను. ఎన్నుంటే ఎత్తుతారు, ఎన్నుంటే ఎత్తరు. ఏమన్నా చెప్పారా? 10 మందికి ఎత్తితే ఇంత రేటు, 20 మందికి ఎంత ఎత్తి రేటు అని చెప్పరు కదా. ఇస్తరాకులు ఎత్తడానికి మనిషిని పెట్టుకున్నారు, అంతే కదా. ఇప్పుడు వీడు ఏం చేయాలా? ఇస్తరాకులు ఎత్తమంటే విస్తరాకులు ఎత్తాలి, అంతేగాని ఈ లైన్లో ఎంతమంది తిన్నారు, ఈ లైన్లో ఎంతమంది తిన్నారు, ఈ లైన్లో ఎంతమంది తిన్నారు, సరే నంబర్ చెప్పాము, నీకేమన్నా లాభమా? క్వశ్చన్ అనేది ఉండకూడదు. ఇస్తర్లు ఎత్తమంటే ఎత్తాలంతే, తిన్నోళ్ళు ఎత్తమని అడగకూడదు. వెళ్ళు అంటే వెళ్ళాలంతే. దాన్నే సంపూర్ణమైన విధేయత అంటారు. నేటి దినాల్లో ఈ సంపూర్ణమైన విధేయత మానవుని యొక్క జీవితంలో లేక చాలా కుటుంబాల్లో సమస్యలు వస్తాయి. సంపూర్ణమైన విధేయత లేక చాలా కుటుంబాలు. ఇప్పుడు కొంతమందికి భర్తలు రక్షణ ఉండదు, భర్తలకు రక్షణ ఉండదు, భార్యలకు మాత్రం రక్షణ ఉంటుంది. ఇప్పుడు భర్తలు కొన్ని విశ్వాసి అయిన భార్య నువ్వు చేయకూడనివి చేయమని చెప్తాడు. ఇప్పుడు లోబడాలా వద్దా? అవుననే కాదనే? గుగ్గులు తింటావా గుర్రం అంటే తినవా అంటే ఇట్లా అనిందంట. నోటు చెప్పండి, చెయ్యాలా వద్దా? బైబిల్ ఏం చెప్తుంది? భర్తకు లోబడమన్నదా లేదా? అందుకే మీలాంటి వాళ్ళకి వాక్యం సరిగా రాసింది. భర్తకు లోబడమని లేదు. భార్యలారా మీ స్వంత పురుషులకు
లోబడి ఉండు. చదువుదాం అన్నమాట. రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండు. చదవండి. భార్యలు కూడా ప్రతి విషయంలోనూ ఎలాగా, భార్యలు కూడా అంటే ఎలాగా, అక్కడ రాయబడింది ఎట్లా, సంఘము క్రీస్తుకు లోబడినట్టు. సంఘం తప్పు చేయమని చెప్తుందా? అర్థమైంది మీకు? అని చాలా జాగ్రత్త, మన వాక్యాన్ని చాలా జాగ్రత్త ధ్యానించాలి. లోబడే జీవితం కలిగి ఉండాలి. ప్రశ్నించే జీవితం ఉండకూడదు. విధేయత చూపేది నేర్చుకోవాలా. చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణ, నేను ఒక పని చెప్తా, నేను ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళు చేతులు ఎత్తండి. 1 మాట తప్పకూడదు, చేతిదే. నేను వాక్యంలో చెప్తా, వేరే చెప్పను, ఆత్మీయమైనవే చెప్తా. నేను ఖచ్చితంగా చేయగలను అనే వాళ్ళు చెప్పండి. ఆత్మీయమైనది చెప్తా చేయమని, అంటే శారీరకమైనది చేయమని చెప్పను, ఆత్మ విషయాలు చేయమని చెప్తా. ఎంతమంది చేయడానికి సిద్ధంగా చేతులు ఎత్తండి. 1 2 బాబురావు అన్న ఎత్తినాడు. రేపు సాయంత్రం వాళ్ళ ఇంట్లో మీటింగ్ ఉంటుంది. ఇది ఆత్మీయమైనది. చేస్తారా చేయరా? అనవసరంగా ఎత్తి ఏదేదో ఇరికిచ్చేస్తారు ఈ సేవకుడు. కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అదే విధేయత అంటే. చందన ఎత్తేసింది, మీ ఇంట్లో మీటింగ్ పెట్టింటే ఇంకా గగ్గోలే. అది విధేయత. ప్రభు ఎట్లా చెప్తాడు మనకి? డైరెక్ట్గా వచ్చి, అమ్మ చందన, మిస్టర్ ఎజ్రా గారు అని ఏమని చెప్తాడా? ఏం చెప్తాడు? వాక్యం. ప్రతిరోజు చాలా మంది ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నాతో మాట్లాడు అంటే, ప్రభు చెప్పేవాడు తెలుసా, ఇదిగో మాట్లాడతాను తీసుకో అని చెప్పి దేవుని వాక్యం ఇచ్చాడు. మరి మనం వాక్యం తీసి ఏం చేయాలా? ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం ఏం చేయాలా? ఏం పర్లేదు, ఇక్కడే కూర్చోబెట్టు, ఇక్కడే కూర్చోవాలా. ఈరోజు ఒక దెబ్బన్నా పడతాయి మీ ఇద్దరికి. మీ అమ్మ మీ నాయన బాధపడాలి. ఒక మంచి ఒకటి ఏదన్నా చేస్తా. నా మొబైల్, నా వాచ్ పోయినా పర్వాలి, 7,000 పోయినా పర్లేదు, దీంతోనే కొడతాను. చెప్పింది చేయాలా? ఇప్పుడు నేను వాళ్ళకి ఇన్నిసార్లు చెప్పిన మాట్లాడొద్దు వాళ్ళు చేస్తున్నారు. ఏం దాని అర్థం చెప్పండి? వినడం లేదు. వెరీ గుడ్. ఇంకా అక్క అవిధేయత. వెరీ గుడ్. ఇంకా గుడ్. ఎవరో చెప్పారు ఇక్కడ? ఎవరు చెప్పింది? చిన్నరాజుకి చిన్నపిల్లలే అర్థం. బాగా చిన్నోడు కాబట్టి చిన్నరాజు కాబట్టి చిన్నపిల్లలంట. ఇంకా వెరీ గుడ్. అమ్మ వాళ్ళు చేస్తారన్న లెక్క చేయకపోవడం. వెరీ గుడ్. ఇంకా నాకు ఒక్క పాయింటే కావాలి. అది మీ దగ్గర ఉందేమో చూస్తా. నీకు లేదు భయం ముందు, వాళ్ళకంట పాప చిన్నపిల్లలు. దాని అర్థం ఏంటంటే పిల్లలు తెలియదు. ఎన్నిసార్లు అని చెప్పుకోవాలి, చేస్తూనే ఉంటారు. ప్రభు అందుకే మనకి ఎన్నిసార్లు ప్రభు చెప్పింది చెప్పింది చేయకపోయినా ప్రభు ఎందుకు మనకు క్షమిస్తాను తెలుసా? మనం ఆయన పెట్టాల. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మాట్లాడకూడదని తెలియదు. మాట్లాడొద్దు అని చెప్తే సరే అంటారు. మళ్ళీ కొంచెం చెప్పేదండిలే వాళ్ళ మెదుడులో ఏదో ఒకటి వెలుగుతుంది అంటారు. అర్థమైందా? ప్రభుకి ఎంత ప్రేమ కదా మన మీద. చెప్పింది చెప్పినట్టు చేయాలి. అబ్రాహాము జీవితంలో చెప్పింది చెప్పినట్లు చేశాడు. అందుకని ఏలియా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను చేసేదంతా నీవు చెప్పింది నేను చేస్తానని ఈ ప్రజలు తెలుసుకోవాలా. నేను దేవుని సేవకుడిని అయినానని, నీ సన్నిధిలో నేనున్నానని, నీవు చెప్పింది నేను చేస్తానని వీళ్ళందరూ తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నువ్వు నా ప్రార్థన. ఒకవేళ పొరపాటున అగ్ని ఆకాశం నుండి దిగలేదనుకో, అప్పుడేమనుకుంటారు అందరూ? ఒత్తిడి దేవుడు చెప్పలే, ఏం చెప్పలే, ఊరికి ఏదో ఎగేసుకొని చేసినాడు కదా. పొరపాటున 30 రోజులు సువార్త పెట్టాలా అని నేను చెప్పి సువార్తలో ఒక 10 రోజుల్లో లేదా 4 రోజుల్లో ఫెయిల్ అయిపోయింది అనుకో, బాగైంది. ఉత్తిది కదా, దేవుడు చెప్పినాడు ఓ ఎగేసుకొని పోయినాడు అంటారు లేదా?
నన్ను డైరెక్ట్ అనర్లే, మనసులో వెనకలు అంటారు. అమ్మ చాలా మేధావులు మీరు. అర్థమైందా? రాత్రి ఒక సోడు ఒక మాట చెప్పాడు, అన్నా చెప్పి నన్ను ఇరికిద్ది అన్నాడు. ఆడ చెప్పను, కంగారు పడద్దు. అర్థమవుతుందా? మనం చాలా మంచోళ్ళం. అన్న ముందు అన్నా ప్రైజ్ రాడన్నా, ఏం జరుగుతుంది నా స్వార్థ, అబ్బా భలే జరిగిందన్నా, అబ్బా అన్న వెనకలు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? చెప్పింది దేవుడు చెప్పింది మనం చేయాలి. చూడండి, ఏలే చెప్తున్నా మాట చదువుదామా? ఎన్నో అధ్యాయం? రాజుల గ్రంథమా? మొదటి రాజుల గ్రంథం 18. అట్టు ఉండాలా. బైబిల్ గారు బీసీసీ చేసిన ఒక్క ఇంకా బాగుంటుంది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 37వ వచనం, 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించే సమయన ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన: యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడు అయినావనియు నేను నీ సేవకునైనాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమును కనపరచు. నీవు చెప్పినట్లు నేను చేసిన. ఏలియా, నువ్వు పోయి ఒక ఛాలెంజ్ చేయ వాళ్ళతో. చేస్తా ప్రభు. ఎలాంటి ఛాలెంజ్ చేయాలి తెలుసా? ఇది ఉదయం చెప్పాలంటే లైఫ్ అండ్ డెత్ సమస్య లాంటి ఛాలెంజ్. చేస్తావా? చేస్తా ప్రభు. ఓ వెళ్ళాడు. మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఇంకా నడుస్తూ ఉంటారు? రండి, యెహోవా దేవుడా, లేకపోతే మీరు సేవించే దేవతలు దేవుడా? ఛాలెంజ్ చేసి రెండు ఆ యొక్క ఎడ్లను తీసుకున్నారు. కట్టండి మీరు బలి, మీరు కట్టెలు పేర్చండి, మీకు ఇచ్చిన ఎద్దును వధించండి, బలి అర్పించండి. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించాలా. మనం లైటర్తో అగ్గి పెడితే ఇచ్చేది కాదు. లేపనా? మీ దేవుడు నిజమైన దేవుడైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించాలి. ఇదే ఛాలెంజ్. వాళ్ళు ఇక మొదలు పెట్టారు. ఇక కోసుకుంటా అన్నారు, అరుస్తా అన్నారు, బయలా రాబోయేలా అని. ఆడున్నాడు బయలు. అసలు ఏలియా స్థానంలో మనం ఉన్నాం అనుకుందాం. ఉదాహరణకి మనం ఉన్నాం అనుకుందాం. ఏలియా ఏం చేస్తాడు తెలుసా? అక్కడ కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటే, ఓ మీ దేవుడేం ప్రయాణం చేస్తాడు చూడండి. హలో, మీ దేవుడు నిద్రపోతాడో లేపండి. ఇంక మన భాషలో చెప్పాలంటే మజాక్ చేస్తున్నాడు. ఒకవేళ అవతల స్థానంలో నేనంటే నెక్స్ట్ నీది తర్వాత చెప్తా అని మనం అనుకోమా? మనలాంటి వాళ్ళు అక్కడ ఉండరా? ఏలే భయపడట్లే. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పింది నేను చేస్తా అంతే. దేవుడు చెప్పింది చేస్తాను కాబట్టి నేను గెలుస్తా అంతే. నా దేవుడు గొప్పవాడంతే. ఎందుకు తెలుసా? ఆయన మాట నేను వింటా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఏమైనా చేస్తాడు. పాట పడతారు కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. బా ఏం కథ? ఆ కథ ఈ కథే మార్చేస్తాడు కథను. అయిపోయింది, ఇంక చాలే. ఇప్పుడు నేను చేస్తా. ఎట్లాంటి ఛాలెంజ్ అంటే, బలి అర్పించి కట్టెలు పెంచి పశువుని దానిపైన పెట్టి నీళ్లు ఇంకొద్ది చెప్పాలంటే ఆ మాంసం అంతా నీటి చేత నింపబడింది చెప్పాలంటే. మొదలు పెట్టాడు ప్రభా. ఏలే చెప్పిన మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మాట అంటే, నీ సెలవు చేత నేను ఇవి చేస్తాను. వీళ్ళు తెలుసుకోవాలి ప్రభా. ఆ మాట ప్రభుని కదా. ఎస్, ఏలియా నా మాట విన్నాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన నేనేం చేయాలా? వినాలా? ఏలియా నువ్వు ఆమె చెప్పనవసరం లా, చూస్తా ఉండు అని చెప్తుతా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం ఉండి చదవమాట. రండి, 18వ అధ్యాయము 38వ వచనం. ఏ టెన్స్ చెప్పండి, చూద్దాం. ప్రార్థన చేయుచుండగా ఏ టెన్స్? మీకు చదువు చెప్పింది ఇంగ్లీష్ టీచర్లు ఎవరు ఉన్నారా? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంట. అందుకే టెన్స్ అన్నా సరిగా నేర్చుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అది ఎప్పుడో ఆరంభమైంది, ఖచ్చితంగా జరుగుతూ ఉంది. టెన్స్ అన్నా తెలుసుకోండి. చదువు, మనం బైబిల్ కూడా చదివాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఆరంభం అయిపోయింది, ప్రజెంట్ కాదు, ఆల్రెడీ స్టార్టెడ్. ఏంది? ప్రార్థన. ఇప్పుడు అదేమైతా ఉంది? జరుగుతూ ఉంది.
అప్పుడే స్టార్ట్ చేయాలి. అప్పుడే స్టార్ట్ చేసి ప్రజెంట్ కంటిన్యూస్ అవుతుంది. అది ఎప్పుడో స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా అగ్ని దిగి నాన్న ప్రార్థన చేయుచుండగా దహన బలి పశువును నాన్న ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును రాళ్ళను అసలు ఛాలెంజ్ ఏంటో తెలుసా? అగ్ని వచ్చి బలి పశువును కాల్చాలి. అదే ఛాలెంజ్. రాళ్ళు కర్రలు ఇవన్నీ ఎంత కాదు. ఇక్కడ ఏమైంది? రాళ్ళను కూడా కాల్చేసింది. దట్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్. నూతన సంవత్సరం రాబోతా ఉంది. వద్దా మన జీవితాలు అద్భుతాలు? నేను ప్రార్థన చేస్తా ఉండగా కారు నా ఇంటికి రావాలంటే రావాలి. ఉండే కారు పోతుంది మనం ప్రార్థన చేస్తే. నా కారు పోయినట్టు ప్రార్థన చేస్తే ఉండే కారు కాలిపోద్ది. మనం ప్రార్థన చేస్తే సెకండ్ హ్యాండ్ కార్లు వస్తాయి, కొత్త కూడా రావు. మనం ప్రార్థన చేస్తే ఒకవేళ కొత్త వచ్చిన దాని మీద లోన్ ఉంటాయి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. విధేయత దేవునికి ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో, సంపూర్ణమైన విధేయత ఎప్పుడైతే చూపిస్తావో, నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబు వస్తుంది. వారు మొరపెట్టుకొనుచూ ఉండగా దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. ఇంకా మొరపెడతానే ఉన్నాడు, ఇంకా కంప్లీట్ అవ్వలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ప్రార్థన ఆలకించక ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ప్రార్థన ఆలకించిన అనుభవాలు ఉన్నాయా? నూతన సంవత్సరం వస్తుంది. ఇప్పుడు తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉండగానే నాకు జవాబు కావాలి. అయిపోయినాక కాదు. ఏం చేయాలి? నేను ప్రార్థన చేస్తుండగానే నాకు జవాబు. నేను కూడా ఇప్పుడు ఏలియాలాగా నీ సెలవు చేత చేస్తా, నీ చిత్తం కనుక్కొని చేస్తా, నువ్వు చెప్పిందే నేను చేస్తా. ఎప్పుడైతే అలాగ సంపూర్ణమైన విధేయతతో ప్రభువుకు మనల్ని మనం అర్పించుకుంటామో, నూతన సంవత్సరంలో ఆ అక్క ప్రార్థన చేస్తే వెంటనే జరుగుతుంది బ్రదర్, ఆ అన్న ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా జరుగుతుంది బ్రదర్, నేనైతే వెళ్ళి అక్కడే ప్రార్థన చేసుకుంటా అనే మనసు ఇతరుల దగ్గర రావాలి. మన జీవితాల్లో మనం తీర్మానం చేసుకుందాం. ఇది మొదటిది, చెప్పిన పని వెంటనే చేయటం. ఇది రెండోది చూద్దామా? ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళాను. లోతు తప్ప అబ్రహాము తప్ప? లోతు తప్ప అబ్రహాము తప్ప. ఎట్లా? లోతు పోయినాడు కానీ అబ్రహాం పిలిచిపోయినాడా? నేను మీ ఇంట్లోకి వస్తా అంటే రావద్దని ఎవరైనా చెప్తారా? మీ ఆయన మీ దగ్గర వస్తాంటే నా దగ్గర రావద్దంటారా? నీ భార్య నీ దగ్గర వస్తా అంటే రావద్దని చెప్తావు? కొంతమంది చెప్తారులే. పెళ్ళైన కొత్త అంత దూరం ఉన్నారా? దగ్గర కలిసిపోతాం. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం లావ్ అవుతారు అక్కలు, పాపం సిజరీన్ లవ్ చేసి కొంచెం దూరం నడుచుకుంటారా? డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. ఎవరన్నా మనతో పాటు, మన బంధువులు, మనకు దగ్గరైన వారు, మన ఆశ్రయం కోరేవాళ్ళు మనతో పాటు వస్తా అంటే మనం వద్దంటామా? తప్పేముంది? లోతు వెళ్ళాడు, తప్పేముంది? రండి, ఆదికాండం 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 12, 5వ వచనం. హారానుకు వెంట పెట్టుకొని, ఇది తప్పు. అంటే వస్తున్నప్పుడు నివారించకపోవడం తప్పు. నో అంటే ప్రభు చేయొద్దు అన్న పని చేయకూడదు. చెప్పిన పని ఏం చేయాలి? బాగా గుర్తుపెట్టి రాసుకో, కావాలంటే మళ్ళీ నేను అడుగుతా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. చెప్పిన పని చేయాలి.
చెయ్యొద్దు అని అని చేయకూడదు. చెయ్యొద్దు అన్న పని చేయకూడదు. మరి దేవుడు నీవు లేచి నీ ఇంటి నుండి, నీ తండ్రి దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి అడ మెన్షన్ చేశాడు కదా, చెయ్యొద్దు అని చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు తీసుకొని రావాలి? లోతుకు చెప్పాలి, లోతు ఇన్ని రోజులు నిన్ను కాదని కాదు, ఇదిగో నేను వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా నాకు తెలియదు, అర్థమైందా? నువ్వైతే నా దగ్గర రావద్దు, నీకు కావాలంటే అక్కడి నుంచి నేను అన్ని పంపిస్తా, నీ ఆలన పాలన చూసుకుంటా, ప్రభు నాకు చెప్పాడు, నేను దేవుడు చెప్పిందే చేస్తా, నేను దేవుడు చెప్పిందే చేస్తానని వెళ్ళిన అబ్రహాము దేవుడు చెప్పనిది కూడా చేయడానికి ఇష్టపడ్డాడు. చెప్పంది చెయ్యొద్దు, చెప్పినది చేయాలా, చెప్పనిది చెయ్యకూడదు. కొన్నిసార్లు మనము మెప్పు కోసం ఏం చేస్తాం తెలుసా? చెప్పంది చేసి తిట్లు తింటా ఉంటాం. చెప్పంది చేసి తిట్లు తింటా ఉంటాం. ఎందుకు చేయాలా? మీకు చేయమన్నారా? లేదు కదా, మరి ఎందుకు చేస్తావు కదా? బైబిల్లో చెప్పనిది చేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది. ప్రభు చెప్పలా, వెళ్ళిపోయినారు అట్లే. ప్రభు చెప్పలా, ఇట్లా చెయ్యని చెప్పలా, వెళ్ళిపోయారు, నష్టపోయినారు. ఎవరు? ప్రభు చెప్పలా కానీ పోయినారు. ఇది చేయమని చెప్పలా కానీ చేసినాడు. పోయినదని చెప్పండి. ప్రభు చెప్పింది చెయ్యలా. మీరు ఒకరు చెప్పారు కరెక్ట్గానే, ఇంకొంచెం సౌలు ఏం చెప్తే ఏం చేయాల? లిస్ట్ ఇచ్చాడు, ఇదిగో వీళ్ళందరం చంపేయాలా, ఏది మిగిల్చకూడదు అంటే అర్థం ఏంటి? అది చేయకూడదు, ఇక అంతే, ఫినిష్డ్. ఏం చేసినాడు? కొరువిన వాటిని, మంచి వాటిని సౌలు తీసుకొచ్చాడా, ప్రజలు తీసుకొచ్చారా? ఏమన్నాడు తెలుసు? సౌలు ప్రజలు తీసుకొచ్చారు, కానీ బైబిల్ ఏమన్నా తెలుసా? సౌలును అతని జనులను కూడి తీసుకొచ్చారు. అంటే రాజు సౌలా లేకపోతే ప్రజలా? రాజు సౌలా ప్రజలా? ప్రజలు చెప్పింది రాజు చేయాలా, రాజు చెప్పింది ప్రజలు చేయాలా? మరి ఈయన ఏం చెప్తున్నాడు? ప్రజలు తెచ్చినాడు అంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు అమ్మా చేయగలరా? అంత ధైర్యం ఉంది వాళ్ళకి? ప్రభు చెప్పేది అదే. ఒక రాజుగా నిన్ను నేను వెడితే నువ్వేడి చేస్తే వాళ్ళేటి చేస్తా? నేను చెప్పలా. మిగిల్చమని నేను చెప్పలా, లేకపోతే కొవ్విన వాటి తీసుకురమ్మని చెప్పలా, బలిగా ఇమ్మని నేను చెప్పానా? చెప్పలా. నువ్వెందుకు చేస్తున్నావు? అంటే సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది. చెప్పండి. సొమ్ము ఒకరిది అంటే అర్థం ఏంటి? ఆయన పేరు చెప్పుకొని వీళ్ళు తినడం, అంతే కదా. బలిస్తే ఎవరు తినేది? ఏం దేవుడు తింటాడా పోయి? చెప్పండి. టెంకాయ కొడతారు లోకంలో ఉండేవాళ్ళు, అర్థమైందా? కొంతమంది పూజారులు ఒక చిప్ప వీగిస్తారు, ఒక చిప్ప వాళ్ళు వేసుకుంటారు. అవునా? లోకంలో అన్ని జల నుంచి వచ్చిన తెలుసు. ఒక చిప్ప పూజారి తీసుకుంటాడు, ఒక చిప్ప వాళ్ళకి ఇస్తాడు, మళ్ళీ దానికి 3 బొట్లు పెట్టిస్తాడు. ఎందుకో? మీకు 3 నామాలు పెట్టానన్నా. స్వామి 2 చిప్పలు, ఒకటి దేవునికి. దేవునికేనా? ఆ పానీపూరి మసాలా పూరి వేసుకున్నాడు, అమ్మేస్తాడు కేజీల లెక్కన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పండి మనం ఏది చేయకూడదు. ప్రభు చెప్పనిది మనం చేస్తే నష్టపోతాం. బైబిల్లో రాయబడింది, సౌలు మరణమైన దానికి 2 కారణాలు చెప్పాడు ప్రభు. ఇది దాంట్లో 2 కారణాలు, ఇదొక కారణం. ఏంటా కారణం? సమూలంగా నిర్మూలం చేయాలి. మిగిల్చమని దేవుడు చెప్పలా, సమూలంగా నాశనం చేయంటే దేవుని కోసం చేసిన. నీ జీవితంలో అలాంటి పనులు చేస్తున్నావా? కొన్నిసార్లు మనము తెలియకుండానే మనం చేస్తాం, తెలిసి చేయరు. కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు, కొంతమంది ఏం తెలుసా, ఇది చేస్తే నాకు ఏమన్నా పేరు వస్తుందేమో అని చేస్తారు. మీకు బాగా అర్థమయ్యి చెప్పనా? మా నాన్నగారు వంటలు బాగా చేసేవాడు.
ఇలాగనే ఓ పెళ్లి జరుగుతా ఉంది. పెళ్లి జరుగుతుంటే మంచి పొట్టేళ్ళను కోసినారు. పొట్టేళ్ళు కోస్తే అక్కడున్న ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన పేరు యేసురత్నం. ఆయనకి ఏం చెప్పాడంటే, యేసురత్నం ఈ పొట్ట పేగులు మొత్తం కడుక్కోనరా, శుభ్రంగా కడుగన్నాడు. ఏమన్నాడు? శుభ్రంగా కడుగంటే ఈయన మరీ శుభ్రంగా కడిగినాడు. మొత్తం కూర వండాడు. వండేసినాక రుచి చూస్తే అంతా సర్పు వాసన వస్తుంది. పిలిచాడు. శుభ్రంగా కడగమంటే కరెక్ట్. శుభ్రంగా ఏందన్నా, సర్పేసి కడిగినా నేను. పొట్ట పేగులు సర్పేసి కడుగుతారా? బుద్ధిలో నీకు శుభ్రంగా కడగమన్నా కానీ నేను సర్పేసి కడగమన్నాను. ఏది చెప్తే అది చేయాలి కానీ చెప్పంది చేయొద్దు. పాప మా పొట్ట పేరు ఎంత రుచికరంగా వండాడంటే అంత రుచిగా ఒక్కరు తినలా. అర్థమైందా? మనం చేసే పనులు అవి. ప్రభు చెప్పింది చేయాలా, చెప్పనిది చేయకూడదు. ఇది రెండోది. మూడోది రండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం 9వ వచనం. చాలు. మూడోది ఏం తెలుసా? చేయొద్దనింది చేయకూడదు. చేయొద్దనింది చేయకూడదు. మొదటిది బాగా చెప్పింది చేయాలి. రెండోది చెప్పనిది చేయకూడదు. మూడోది చేయొద్దని చేయకూడదు. అంటే ప్రభు స్పష్టంగా చెప్పాడు, నేను నీకు నీ సంతానానికి ఈ దేశంను ఇస్తాను. అంటే ఏమని? ఇక్కడ ఉండమనే పొమ్మని ఉండమని. మరి ఉండకుండా ఏం చేసినాడు? ఎవరు పొమ్మన్నాడు? అక్కడ రాయబడింది, గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన. దట్స్ ఎనఫ్. బాగుంది. అక్కడ ఇంకా అక్కడే దేవుని సన్నిధి గడుపుకుంటా ప్రభుతో జీవిస్తూ హ్యాపీగా ఉండొచ్చు కదా. ఉండలా. ఏం చేశాడు? అబ్రాము ఇంకా ప్రయాణం చేయొచ్చు. ఎవరు చేయమన్నాడు? వితౌట్ గాడ్స్ పర్మిషన్ హౌ కెన్ యూ డు దట్? దేవునికి చెప్పలా. ఇక్కడే ఉండన్నాడు, అక్కడే ఉండాలంతే. చావైనా రేవైనా. అది విధేయత అంటే. ఇంకా ప్రయాణం చేస్తా పోయినాడు. ఎక్కడికి పోయినాడు? పోయి దక్షిణ దిక్కు పోయినాడు. మ్యాప్లో దక్షిణ దిక్కు ఎక్కడ ఉంటుంది? కిందంటే మనం చిన్నప్పుడు కళ్ళు మూసి ఇరుముట్టి ఇదేంది, పైన ఏంది ఆకాశం, కింద ఏంది? ఆడారు లేదా మీరు? నిజాలు చెప్పండి. అబ్బా, మాకు అట్లాంటి ఆటలు లేవు, అంతా వీడియో గేమ్ అన్నట్టు చెప్తారు ఈ పెద్దవాళ్ళందరూ. చిన్నప్పుడు ఆడింటారు. ఆడినారా? ఏం చిన్నరాదన్నా? ఆడలేదా? నిజాలు చెప్పు. నేనైతే ఆడినా. అర్థమైందా? పైన ఏంటంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆకాశం, కింద ఏంటంటే భూమి అంటారు. వీళ్ళు ఎవరంటే తెలియదు. పేర్లు తప్పులు చెప్తారు. కరెక్ట్ చెప్తే ఆడు దొంగ అవుతాడు. ఆడారా? ఈ ఆట గుర్తుందా మీకు ఎప్పుడైనా? ఎవరికైనా తెలుసా? రైట్. పైన ఏంటంటే ఆకాశం, కింద ఏముంది? భూమి. దక్షిణ దిక్కు అంటే ఏంటి? భూమి. అంటే భౌతిక సంబంధమే, భూ సంబంధమే. నేను 7వ తరగతిలో తెలుగులో ఒక పాఠం విన్నా. ఆ పాఠం పేరంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళు. ఎవరైనా విన్నారా? వినలేదా? చదివింటారు కానీ మర్చిపోయింటారు. వాడు వెళ్తా ఉంటాడు. వెళ్తే వాడికి ఇనప గొడ్డలు దొరుకుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే వెండి గొడ్డలు దొరుకుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే బంగారు గొడ్డలు దొరుకుతుంది. వీడు ఎనికి రావచ్చా? ఇంకా పోతే ఏమవుతుందని పోతాడు. పోయి లోయలో పడి తెస్తాడు. అర్థమవుతుందా? దక్షిణ దిక్కు పోయినాడు పోయి, లోకం లేకపోయినాడు పోయి. ఎందుకు పోవాలి చెప్పండి? అసలు లోకానికి మనకు సంబంధమే లేదంటే ఆ లోకానికి ఎందుకు పోవాలా? ఆ భౌతిక సంబంధమైన దానికి ఎందుకు పోవాలా? ఆ భౌతిక సంబంధమైన వాటిని ఎందుకు ముట్టుకోవాలా? అవసరం లేదు మనకు అవి. ప్రభు చేయొద్దని ఖచ్చితంగా చెప్తే స్టాప్, అంతే. ఇక్కడ ఉండంటే అక్కడే ఉండిపోవాలా. డోంట్ గో ఫార్వర్డ్. నేటి దినాల్లో చాలా మంది కుటుంబాల్లో సమస్యలు ఉంటా ఉన్నాయి. ఎందుకమ్మా సమస్య? మా భర్త ఇట్లా, మా భార్య ఇట్లా అంటే చెప్తుండే అన్న. మీరు పెళ్లి చేసుకున్న దేవుని చిత్తంగా రక్షణ పొందినారా? మీరు పెళ్లికి ముందంటే పొందినాం. మారుమనసు పొందారా? పొందినాం. దేవుని చిత్తంగా అనుకున్నా మన ఆయన చెప్పాడు చేస్తాం. మీరు ఆయనే పోయి అడుగుపోయి.
మరి దేవుని ఎందుకు అడగలా? ప్రభుని ఎందుకు అడగలా? ప్రభు చిత్తం ఎందుకు తెలుసుకోవాలా? రక్షణ పొందినావు కదా, మారుమనసు పొందినావు కదా, ఇది అవునా కాదని ప్రభుని అడగాలి కదా. అడగకుండా మన ఇష్టానుసారం చేస్తే వచ్చే నష్టం అది. ముందుకెళ్ళాడు, అక్కడేం కలిగింది? కరువు వచ్చింది. కరువు వచ్చినాడు ఏం చేయాలా? అరే నేను వస్తే ఆశీర్వాదం కాల. ఏ లెక్క ప్రకారము? 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం ప్రకారం చదవండి. భూమి యొక్క సమస్త వంశములు. ఏ వంశాలు? భూమి యొక్క. ఈయన ఆ భూమిలోకి పోయినాడు, దక్షిణ దిక్కుకు పోయినాడు. మరి అక్కడ ఏం రావాలి ఇప్పుడు? ఆశీర్వాదం రావాలి. ఆశీర్వాదానికి బదులుగా ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? అరే నేను అడుగు పెడితే ఆశీర్వాదం రావాలి కానీ కరువు రావడం ఏంటి అన్న కనీసం ఆలోచన కూడా రాలే. మానవుని నైజం అలాంటిది. గుర్తుపెట్టుకో, శత్రువైన సైతాన్ అలాగే మోసం చేస్తాడు. చిన్న పొరపాటు చేస్తాం, ఆ పొరపాటును కప్పి పెట్టుకోవడానికి ఒక అబద్ధమే కదా అని ఇంకొక అబద్ధం చెప్తాం. అబద్ధం చెప్పి నాలుగు దగ్గర మరీ ఎక్కువగా ఇరుక్కుపోతారు కొంతమంది. ఇరుక్కుపోయి ఆ ఒక్క అబద్ధాన్ని కప్పి పెట్టుకోవడానికి సరే 4-5 అబద్ధాలు చెప్తారు. ఈ చేసేది ఎవరంటే విశ్వాసులు. నేను అందుకే ఎవరన్నా ఫస్ట్ అబద్ధం చెప్తే ఒకటే చెప్తా, నేను నీతో అబద్ధాలు చెప్పించదలుచుకోలేదు, లీవ్ ఎవ్రీథింగ్ అంట. ఎందుకు తెలుసా? దాన్ని పొడిగిస్తే చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నేనే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కదా, అవసరం లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దక్షిణ దిక్కు పోతే కరువు వచ్చింది, కనీసం ఆలోచన చేయాల. తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. చిన్న పొరపాటే కదా, ఏం కాదులే, చిన్నదే కదా, ఏం కాదులే, చిన్నదే కదా, ఏం కాదులే అని ముందుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు అంటానిట్లే బైబిల్ ప్రకారం మనకేం గుర్తొస్తా అంటే లోకము. అర్థమైందా? ఒక్క అడుగు పెడితే ఆ అడుగును తీసివేసుకోలేక ఊబిలేకి ఇరుక్కోవడం అంటే ఇదే. అందుకే దాన్ని ఏమంటారంటే దొంగ ఊబి. చెప్పండి, దొంగ ఊబి అంటే? ఊబి అంటే కనుక్కోవచ్చు, దొంగ ఊబి అసలు కనుక్కోలేం. రామగిరి బంగారు గనులు ఎవరికన్నా తెలుసా? కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ తెలుసా? పోనీ ఎవరికన్నా తెలీదా? నేను వెళ్ళా, నేను చూసా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెద్ద పెద్ద చెరువు లాంటి గుంటలు ఉంటాయి. ఈ వేస్టేజ్ అంతా ఏమైతుందంటే అందులోకి వెళ్ళిపోతాయి. అది బురదగా చేయబడుతుంది. అది ఎలా ఉంటుంది తెలుసా? పైన ప్లెయిన్గా ఉంటుంది. పొర్రపాటున అడుగు పెట్టామంటే లోపల నుంచి బయట అంటే చాలా కష్టం. అందుకనే దానికి చుట్టూ కంచె ఉంటుంది, ప్రతి చోట ఒక బోర్డు ఉంటుంది, ఇందులో అడుగు పెడితే బయట రావడం కష్టము అని, డేంజర్ అని ఉంటుంది. ఐగుప్తు అనేది అలాంటిదే. ఒక్క అడుగు పెడితే బయటికి రాలేవు. ఆఖరికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, తన భార్య వేరే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఆశీర్వాదము తన ద్వారా వస్తుందని ప్రభు చెప్తే తన భార్య మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆశీర్వాదం తన ద్వారా వస్తుందని ప్రభు చెప్తే అబద్ధం చెప్పు అని చెప్పాల్సి వస్తా ఉంది. ఎంత ఘోరం కదా. కానీ ప్రభు నమ్మదగిన వాడు. చెయ్యొద్దు అనే పని చేసిన ప్రభు కొద్ది వరకు నిన్ను అలా తీసుకెళ్ళి మళ్ళీ నీకు తెస్తాడు. ఎలా తెస్తాడంటే శిక్ష అనే మేత పెట్టి. చెప్పండి, ఎలా తెస్తాడు? శిక్ష. బాధ పెడతాడు, కాదని కాదు, అట్లని చెప్పి ఆ బాధలోనే నిన్ను ముంచేయడు. నిన్ను దుఃఖపెడతాడు, కాదని కాదు, నువ్వు అలాగే ఏడుస్తూ ఉంటే చూసి ఊరుకుండేవాడు కాదు. అరే నా బిడ్డ అబ్రహాం, నేను చెప్తాను ఇట్లా బయలుదేరి వచ్చేసాడు. ఏదో పొరపాటును ఆశించి పోయినాడు, ఇరుక్కుపోయాడు, బయటికి రాలేకపోతున్నాడు, నేను బయటికి తప్పిస్తా. ఎప్పుడైతే తన భార్య ఫరో ఇంటికి వెళ్ళిపోయిందో రాత్రి నిద్ర పట్ల. రాత్రి ఏం కదా, నిద్ర రాలి. రండి 17వ వచనం.
అయితే యెహోవా అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత, నిద్ర వస్తుందా? ఈయనకు నిద్ర రాలే, వాళ్ళకు నిద్ర రాలే. అంటే ఈయనకి టెన్షన్ పెరిగిపోతుంది. ఒకవేళ బీపీ ఉండి షుగర్ ఉండింటే పూర్తిగా పెరిగిపోయి హార్ట్ అటాక్, కిడ్నీ అన్ని డ్యామేజ్ అయిపోయేటివి. అప్పుడు ఇవి లేవేమో. అంతేనా? అట్లని చెప్పి తన భార్యను ఫరో చేతికి అప్పగించాలి. ఇక్కడ టెన్షన్ పెట్టాడు, ఇక్కడ బాధ పెట్టాడు, నొప్పి పెట్టాడు. అంతేగాని అక్కడ అనుమతించలా. నీ దేవుడు చేసే పని అది. నిన్ను శిక్షిస్తాడు, గద్దిస్తాడు, కానీ సాతానుకు నిన్ను అప్పచెప్పడు. నిన్ను సాతాను ముట్టకుండా కాపాడే దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఏమెఫ్తా డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర బాగుంటుంది. అర్థమవుతుందా? మహావేదన చేసి అర్థం కాలే. అరే ఏంటని చెప్పి ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే అబ్రామును కలిగిన సమస్తాన్ని వాళ్ళు ఏం చేస్తే పంపివేసిరి. మన భాష చెప్పాలంటే ఎల్లగొట్టారు. అంటే ఇంత జరిగినా కూడా నేను ఎనికి పోదాం అనుకోలే అబ్రాం. ఇంత జరిగినా కూడా నేను వెనక్కి వెళ్దాం అనుకోలే. మానవుని యొక్క నైజం అది, మానవుని యొక్క స్వభావమే అది. నష్టం కలిగినా కూడా సరి చేయబడడానికి ఇష్టపడరు, చక్క చేయబడడానికి ఇష్టపడరు. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. పంపివేస్తే ఇప్పుడు తనకు గుర్తొచ్చింది, ఎక్కడికి పోవాలి నేను ఇప్పుడు పంపిస్తే? ఎక్కడికి పోవాలా? దిక్కుదోచిన పరిస్థితులు ఉన్నా. బ్యాక్ టు పెవిలియన్, నేను ఆడికే పోతా అని 13వ అధ్యాయం మొదటి వచనంలో తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. ఇప్పుడు దేవుడు ఫిల్టర్ చేయడం మొదలు పెట్టాడు. ఎంత ఫిల్టర్ చేశాడు? అరే దేవుడు చెప్పిన ప్లేస్కి వచ్చాడు. నేను చెప్పి ముగించేస్తాను, నాకు టైం లేదు. దేవుడు చెప్పిన ప్లేస్కి వచ్చేసాడు. దేవుడికి విధేయత చూపించినట్లే. వచ్చిన తర్వాత ఇంకా పెరిగిపోయింది. ఏంది పోరాటం? ఎందుకు పోరాటం పెరిగింది? ప్రభువుకు విరోధమైంది. తన జీవితంలో తన ప్రక్కన కూడా ఉండకూడదు ప్రభు ఉద్దేశం అది. లోతు పశువుల కాపర్లకు, అబ్రాం పశువుల కాపర్లకు ఏం చేశాడు? గొడవ పెట్టి, ఇదేంది ప్రభువా, అక్కడంటే పోయినా, లోకంలోకి పోయినా, ఐగుప్తులోకి పోయినా, దక్షిణ దిక్కు పోయినా నాకు నష్టం వచ్చిందంటే ఒక అర్థం ఉంది. నువ్వు బలిపీఠంకి కట్టిన చోట చేస్తే వీటికి వస్తే నెమ్మది రావాలి, కానీ ఇది ఇంకా పెరిగిపోయింది ఏంటి? అనేక సార్లు మనం లోకంలో అంతా నష్టపోయి దేవుని మందిరానికి వస్తే అబ్బా ప్రభు నన్ను దీవించేస్తాడు, ప్రభు నన్ను ఆశీర్వదించేస్తాడు అనుకుంటా. కాదు, ప్రభుకు విరోధమైంది ఏదే కానీ నీ జీవితంలో ఉండకూడదు. అది ప్యూరిఫై అయ్యేంత వరకు పోరాటాన్ని పెంచుతాడు కానీ తగ్గించాడు. గుర్తుపెట్టుకో. పిలిచాడు లోతు, నాయనా మనం బంధువులం, ఇక్కడ ఉండే వాళ్ళందరూ అన్యజనులు, వాళ్ళు మనల్ని చూసి ఏమనుకోడు. ఓ పని చేయి, 4 దిక్కులు ఉన్నాయి, నువ్వు ఏ దిక్కు పోతావు పో, నీ ఇష్టం. నువ్వు ఏ దిక్కు పోతావు పో, నీ ఇష్టం. ఇప్పుడు లోతు ఏం చెప్పాలా? నా ఇష్టం కాదు, నువ్వు ఎక్కడ పోమంటే అక్కడికి వెళ్తా. ఎందుకంటే నీ వెనక వింటూ వచ్చా నేను. కనీసం అన్నాడా? అనలే. అక్కడ చూశాడు. అక్కడ చూస్తా అంటే అబ్బ భలే ఉంది. ఏంది? సొదొమ గొమొర్రా 2 విధాలు కనిపించింది. ఇంతకుముందు చెప్పా ఒకసారి నేను. ఐగుప్తు దేశం లాగా ఉంది, నీళ్లు పారు దేశం లాగా కూడా ఉంది. ఏదేని తోటలాగా చెప్పాలంటే యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను ఉన్నాయి. ఎట్లా కనిపిస్తుంది? అది అర్థం కావట్లే. ఉంటే యెహోవా తోటలాగా ఉండాలా, లేకపోతే ఐగుప్తు తోటలాగా ఉండాలా. 2 విధాలుగా కనిపిస్తా ఉంది. అంటే లోతు జీవితంలో ద్వంద్వ జీవితం ఉంది. శరీరము పనిచేస్తుంది, ఆత్మ పనిచేస్తా ఉంది. ఎంచుకున్నాడు, పోయినాడు. బలిపీఠం కట్టిన, ప్రార్థన చేసిన, ప్రభు మాట్లాడలే. లోతు అబ్రాము విడిచిపోయిన తరువాత 13వ అధ్యాయం ఎన్నో వచనం? 14 చదువునా. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో పన్నెండో అధ్యాయము 7వ వచనములో మాట్లాడిన దేవుడు 13వ అధ్యాయం 14వ వచనం వరకు పెండింగ్ పెట్టాడు, మాట్లాడలే. అర్థమవుతుందా? ఇక్కడ బలిపీఠం కట్టలే, ప్రార్థన చేయలే, ఏం చేయలే. లో తెలిపినాడో లేదో ప్రభు అడిగో, నీకు నీ సంతానానికి చూడు 4 దిక్కులు చూడు. ఏదది? అక్కడేం రాయబడి చదవండి. ఉన్న చోట నుండి కన్నులు, ఇదిగో నీ కన్నులు ఎత్తి నీ ఉన్న చోట నుండి ఎందుకు చెప్పాడు ఉత్తర తొట్టని?
మనిషి జీవితము దక్షిణ తట్టు పోయేది. అర్థమైందా? యాడికి పోయినాడు ఇంతకుముందు? అందుకే నా వెనకాల చెప్పండి, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకుడి, అప్పుడు ఏవి రావు, అన్నీ అనుగ్రహించబడతాయి. నా వెనకాల చెప్పండి, మీరు క్రీస్తు లేపబడిన వారైతే కింద ఉన్న వాటిని, వెరీ గుడ్, పైన ఉన్న వాటిని వెతకద్దండి, వెతకండి. అర్థమవుతుందా? ఉత్తరం తట్టు చూడు. మ్యాప్లో ఉత్తరం మ్యాప్ అక్కడ చెప్పండి. యాడా? నేను 10th ఇన్విజిలేషన్ చేస్తా ఉన్నా. నింగికి అర్థాలు రాయండి అని పెట్టాడు. నాన్న అర్థాలు రాయమన్నాడు. వాడు రాయలే. ఒకడు నేను పోయి చూసా, ఒరే దీని అర్థం రాయరా అంటే ఇటు చూశాడు. రాయరా ఆకాశం అంటే వాడు ఇటు చూస్తాడు. ఒరే ఆకాశం చూసేది కదా రాయరంటే, సార్ నాకు రాసేది రాదు సార్. ఆకాశం రాసేది రాదా? 10వ తరగతికి ఎట్లా వచ్చాడు రా? ఎవర్రా మీ తెలుగు సార్ అన్న. పైన అంటే క్రీస్తున్నాడు. అర్థమైందా? నేను చూసినట్టు పైన అంటే చూడద్దండి. పైన ఏముంది? క్రీస్తున్నాడు. మనం ఆయన వైపు చూడాలా. అబ్రామ్, ఇంతవరకు నువ్వు భూతమ్మమైన చూసావు. అబ్రామ్, ఇంతవరకు నువ్వు లోకం వైపు చూసావు. సంవత్సరం అయిపోతా ఉంది, చివరి ఆదివారానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? పైన వాడు చూడు. అయిపోయింది సంవత్సరం, ఫినిష్డ్. ఇక నుంచి తీర్మానం చేసుకో, పైన వాటినే చూడు, యేసును చూడు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడు. ఉత్తరపు తట్టు చూస్తే చదవండి కింద, ఉత్తరపు తట్టు లోకంలో ఉండేది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు అడగనవసరం లే. నువ్వు పైన చూస్తే భౌతిక సంబంధమైంది ఆటోమేటిక్గా వస్తుంది. దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఎన్ని దిక్కులు ఇచ్చినాడు అబ్రాహాముకు దేవుడు? లోతుకు ఇచ్చినట్టుందా? లోతు ఎన్నుకొని పోయినాడు అంటే లోతు వెళ్ళిన భూభాగం మీద అధికారం కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు? మన జీవితంలో మనం తీర్మానం చేసుకున్నాం. మొట్టమొదటిది చెప్పింది చేయాల, చెప్పనిది చేయకూడదు, చేయొద్దనింది చేయకూడదు. ప్రభు అన్నాడు, నీళ్లను బాణలను నీళ్లతో నింపుడని చెప్పి. ఈ సమయంలో మనం ఏం నేర్చుకోవాలంటే సంపూర్ణమైన విధేయత. ప్రభు చెప్పిన మాట వింటున్నావా? ప్రయాసపడి పాపభారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు చెప్పాడు. వచ్చామాయా? ఇంకా దూరంగా ఉన్నావా? యేసు ప్రభుకు మందిరానికి వస్తా ఉన్నావు, ఆరాధన చేస్తా ఉన్నావు. అర్థమైందా? మారు మనసు పొందినాను అంటున్నావు, ఇంకా అనుభవంలో లేవా? ఇంకా లోకంలోనే ఉన్నావా? ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా. ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరకు వస్తే చాలు నెమ్మది ఇస్తాడు. ఆయన దగ్గరకు వస్తే చాలు విశ్రాంతిని ఇస్తాడు. ఆయన దగ్గరకు వస్తే చాలు శాంతిని ఇస్తాడు. ఆయన దగ్గరకు వస్తే చాలు సంతోషం ఇస్తాడు. ఆయన దగ్గరకు వస్తే చాలు ఏది కావాలన్నా ఇస్తాడు నీకు. వద్దాం ఆయన దగ్గరికి. సంవత్సరంలో ఎన్నో సాధించాలనుకున్నావు, సాధించలేని పరిస్థితులు ఉన్నావా? దిగులు పడొద్దు, బాధపడొద్దు. ప్రభు నీకు నూతన సంవత్సరంలో ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆయన దగ్గరకు వస్తే. ఆయన దగ్గరకు వచ్చి మొదట నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాలంటే నీ హృదయాన్ని ఇవ్వాలి. నీ హృదయంలో ఆయన్ని చేర్చుకోవాలి. ఇంకా నువ్వు ఆయన్ని నీ హృదయంలో చేర్చుకోలేదా? ప్రభు నీ హృదయం అనే తలుపులతో నిలిచుండి తడుతా ఉన్నాడు. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసేలా అతని యొద్దకు నేను వచ్చి అతనితో నేను నాతో కూడా అతడను భోజనం చేయి. నీ హృదయం తెరుస్తావా? ప్రభా, ఇదిగో నేను మందిరానికి పోతున్నా, చర్చికి పోతున్నా, కానీ నా హృదయంలోకి ఇంకా నేను మిమ్మల్ని చేర్చుకోవాలా, క్షమించు. నువ్వు పిలుస్తున్నావు, నేను నీ దగ్గరకు వస్తా. మొదట బలిపీఠం కట్టిన చోట చేరతా. నీకు విరోధమైంది నేను తీసేసుకుంటా. రక్షణ పొందినా, మారుమనసు పొందినా, పాప క్షమాపణ పొందినా, బలలో చేయవేస్తున్నా, ఇంకా నీకు విరోధమైంది నాలో ఉంది. వద్దు ప్రభా, నాతో నువ్వు మాట్లాడక చాలా రోజులు అయిపోయింది, నాతో నువ్వు సహవాసం చేయక చాలా రోజు అయిపోయింది. అంతకుముందు బైబిల్ చదివితే నువ్వు మాట్లాడినట్లు ఉండేది.
అంతకుముందు ప్రార్థన చేస్తుంటే ప్రభు నువ్వు నాతో ఉన్నట్టుండేది. ఈ దినాల్లో ప్రార్థన చేస్తా అంటే సరిగ్గా నెమ్మది లేదు, బైబిల్ చదువుతుంటే సరిగ్గా నెమ్మది లేదు. నేను నీకు దూరం అయ్యేది వాస్తవం. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు. నా హృదయాన్ని ఖాళీ చేయి. నా హృదయం అంతా నువ్వు ఉండాలి ప్రభు. నా హృదయంలో నీకు తప్ప వేరే దానికి స్థానం ఉండకూడదు ప్రభు. సరైన తీర్మానం చేసుకుందామా? ఈ చివరి ఆధారం రక్షణ పొందని నీతో ఆయన నీ హృదయంలో చేర్చుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన నీవు ఆయనకు విరోధమైనది నీ హృదయంలో ఉంటే తీసివేసుకోమని మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన పని విధేయత చూపితే నీ జీవితంలో ఆశ్చర్యకరుడైన దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. సోదర సోదరి, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం ఆయనకి ఇస్తే ఎంత బాగుంటుంది. నీ హృదయం ఇచ్చినావు, కానీ హృదయంలో విభాగాలున్నాయి. కొంచెం మందిరానికి, కొంచెం దేవునికి, కొంచెం లోకానికి, కొంచెం దేవునికి, కొంచెం కుటుంబానికి, కొంచెం దేవునికి. సంపూర్ణంగా ఉందా? చింత చచ్చినా పులుపు చావలేదనే అనుభవంలో ఇంకా పాతదైన పులిసిన పిండి ఉందా? ప్రభు ఎన్నిసార్లు నువ్వు దుఃఖపెట్టావు. ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఈ సమయంలో సరే ఎవరు లేచి అటు ఇటు తిరగద్దు, మౌనంగా కూర్చో. ప్రభు దగ్గర క్షమాపణ. ప్రభా, సంవత్సరం అయిపోతా ఉంది, నీకు విరోధమైంది నాలో ఉంది. అబ్రాం ఎంత విధేయత చూపాడు, సంపూర్ణమైన విధేయత చూపాడు. ఎక్కడికి వెళ్ళాలని తెలియకుండా బయలుదేరి వచ్చిన అబ్రామునే సాతాను మోసం చేస్తే నువ్వు నేను ఎంత వర్ణిస్లో. మనల్ని మోసం చేయడానికి అగ్రిమెంట్ ఏమైనా ఉందా? మనం మోసపోమని ఏమన్నా అగ్రిమెంట్ ఏమైనా ఉందా? ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిచేయి ప్రభా, నన్ను చక్కచేయి ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా. సంవత్సరం అయిపోతా ఉంది, నన్ను ఇంకా బ్రతికించావు, ఇంకా నేను నా హృదయంలో నిన్ను చేర్చుకోలేదు, క్షమించు ప్రభా. ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు. నీ కొరకే శిలువలో రక్తం అంతా కార్చాడు, ప్రాణం ఇచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రభా, నేను పాపిని క్షమించంటే నీ పాపాలు క్షమిస్తాడు, జీవితం మారుస్తాడు, చనిపోతే పరలోక రాజ్యం ఇస్తాడు. కావాలా? తీర్మానం చేసుకో. రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు ఇంకా పాతదైన పులిసిన పిండి నీ హృదయంలో ఉందా? అసూయ ఉందా? ద్వేషం ఉందా? పగ ఉందా? సరిపోనితనం ఉందా? అబద్ధం ఉందా? మోసం ఉందా? ఏదుంది ప్రభుకు విరోధమైంది? ప్రభా, నాకొద్దు, నేను సంపూర్ణంగా విధేయత చూపుతా, సంపూర్ణంగా నా హృదయం నుంచి నేను తీసేసుకుంటా. ఈ ఆశ నీకుందా? ఒకవేళ ఈ ఆశ నీకుంటే ఒక్కసారి, రక్షణ పొందిన నీవైనా సరే, సంవత్సరంలో ప్రభుకు విరోధమైనవి నీ హృదయంలో ఇంకా ఉంటే నిన్ను ఎవ్వరు చూడరు. అందరు కళ్ళు మూసుకోండి దయచేసి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ఎవ్వరు కళ్ళు తెరవద్దు, అందరు కళ్ళు మూసుకో దయచేసి, ఎవ్వరు తెరవద్దు. నేను ఒక్కడిని, నిన్ను ప్రభు, ఇద్దరమే చూస్తున్నాం. నీ కొరకు ప్రార్థన చేయడానికి నేను నిన్ను చూస్తున్నా. ప్రభు నీ తీర్మానం కోసం చూస్తున్నాడు. ప్రభా, నేను తీర్మానం చేసుకుంటా, నా హృదయంలో నీకు విరోధమైంది నేను తీసేసుకుంటా. ఈ సరైన తీర్మానం నువ్వు చేయాలనుకుంటే కళ్ళు మూసుకొని, నువ్వు ఎవ్వరైనా సరే, సీనియర్ బిలీవర్ కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఎవరైనా సరే తీర్మానం చేసుకొని వెళ్ళు, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. ఎవరైనా అలాంటి తీర్మానం చేసుకోండి. ఒక్కసారి చెయ్యి పైకెత్తి చూపించి వెంటనే దించే నీ కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా ఉన్నారా? సోదర దేవుడిని దీవించును గాక, సోదరి దేవుడిని దీవించును గాక, సోదరి దేవుడిని దీవించును గాక, సోదరి దేవుని దించును, ఎవరి బిడ్డ దేవుడించును గాక, ఎవరి సోదర దేవుడిని దీవించును గాక, ఎవరి సోదరిని దేవుడిని దించును గాక, సహోదరి దేవుడిని దీవించును గాక, సహోదరుల దేవుడిని దీవించును గాక, సహోదరుల దేవుడిని దీవించును గాక, సహోదరుల దేవుడిని దీవించును గాక, చిన్నబాబు దేవుడిని దీవించును గాక, పాప దేవుడిని దీవించును గాక, ఎవరి బిడ్డ దేవుడిని దీవించును గాక, సహోదరి దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? తీర్మానం చేసుకో. ప్రభా, సంవత్సరం అయిపోతుంది ప్రభా, ఇంకా నన్ను బ్రతికించావు, ఆ కృతజ్ఞత కూడా నాకు లేదు, మర్చిపోతున్నా ప్రభా.
అసలు వాస్తవంగా చెప్పాలంటే నా జీవితాన్ని బట్టి ఈరోజు నేను బతకడానికి కూడా అవకాశం లేదు. కానీ నన్ను ఇంకా బ్రతికించి నా ఆయుష్ను పొడిగించి ఈ రోజు దాకా నాతో మాట్లాడుతున్నావంటే నేనంటే మీకు చాలా ప్రేమ. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో నన్ను నింపాలనుకుంటున్నావు. ఎందుకు ప్రభా నేనంటే నీకు అంత ప్రేమ. నీ ప్రేమను నేను తృణీకరించను ప్రభా. ఈరోజు నన్ను నేను నీకు అర్పించుకుంటాను ప్రభా. ఉంది ఆశ. ఇంకెవరైనా ఉన్నారా? చేతి చూపించి నీకు సోదరుడ దేవుని దించుగా, సోదరుడ దేవుడిని నిందించుగాక, సోదరుడ దేవుడిని నిందించుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఒక తీర్మానం చేసుకుందాం. చివరి ఆదివారం ప్రభు బలలో కూడా పాల్పొందాం. ఇంకా కఠిన హృదయం కలిగి పాల్పొందామా? ప్రభు మాట్లాడితే సరి చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదా? మళ్ళా ఒక ఛాన్స్ ప్రభు నీకు ఇస్తా ఉన్నాడు. నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడతావా? నీ చేతి చూపించి నీ కోసం నేను కళ్ళు మూసుకో, అటు ఇటు చూడు. కళ్ళు మూసుకో. ఇంకెవరైనా? కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలంటే చెప్పింది చేయాలి అని అర్థం. ఇంకెవరైనా ఉన్నారా? సోదరుడు దేవుడిని దీవించును గాక. సోదరి యవన బిడ్డ దేవుడిని దీవించును గాక. యవన సోదరుడు దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరుడు దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? యవన బిడ్డ దేవుడిని దీవించును గాక. సహోదరి దేవుడిని దీవించును గాక. బాబు దేవుడిని దీవించును గాక. సహోదరుడు దేవుడిని దీవించును గాక. సహోదరుడు దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా? ఇంకెవరైనా? సహోదరి దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా? ఒక సరైన తీర్మానం తెలుదామా? బయట జరగాల్సిన కొడుక మందిరంలో జరిగిందంటే ప్రభు ఉద్దేశం ఏంటి తెలుసా? బయట వారు కాదు, మనం మార్చబడాలి. అందుకే కొడుకు నీ కోసం పెట్టించాడు. సరి చేసుకుందాం. క్లీన్ హార్ట్తో నూతన సంవత్సరానికి ప్రవేశిస్తాం. ఇంకెవరైనా ఉన్నారా? చివరిసారి సోదరి దేవుడిని ఇచ్చాక, ఎవరి సోదరుడు దేవుడు దీవించును కాక, ఎవరి సోదరుడు దేవుడిని దీవించును కాక. ఇంకెవరైనా? 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 చివరిసారి అడుగుతున్నా, ప్రార్థన చేసేస్తా, నేను ముగించేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఎవరన్నా నన్ను చూస్తారేమో అని సిగ్గుపడద్దు. ప్రభు, నా చేయి నువ్వు పట్టుకునేది, నేను నీకు చూపిస్తున్నా, నా చేయి పట్టుకొని. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? చివరిసారిగా యేసు ప్రభు ప్రేమను బట్టి బ్రతిమలాడుతున్నా. ఇంకెవరన్నారా? చేతి చూపి. సహోదరి దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా? సహోదరి యవన బిడ్డ దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా? సహోదరుడ దేవుడిని దీవించును గాక. యవన సహోదరుడ దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా? ఇంకెవరైనా? ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాల్లో మౌనంగా నీ మనసులో ప్రార్థన చేయి. నేను చెప్పే మాటలు నీ మనసులో చెప్పు. గట్టిగా చూడు చెప్పద్దు, బిగ్గరగా చెప్పద్దు, మనసులోనే చెప్పు. ప్రేమగల తండ్రి,